గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ముగ్గురు పిల్లల నిబంధన ఓ నిండు ప్రాణాన్ని బలికొంది. కానీ పెంచి విద్యాబుద్ధులు చెప్పించే తండ్రే రాక్షసుడయ్యాడు. అధికారంపై ఉన్న ఆశ, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి మోజు అతన్ని క్రూరుడిగా మార్చింది. తాను పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే తన కూతురిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు ఆ తండ్రి. అనుకున్నదే తడువుగా కూతురి ప్రాణాలను తీశాడు. చిన్న బాలికని చూడకుండా చెరువులో విసిరేశాడు. మానవత్వానికే మచ్చగా నిలిచాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది. పాండురంగ అనే వ్యక్తి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేరూర్ గ్రామానికి చెందినవాడు. అతనికి ముగ్గురు సంతానం. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకున్నాడు. కానీ ముగ్గురు పిల్లల నిబంధన ఉండడంతో తాను పోటీ చెయ్యలేనని అనుమానపడ్డాడు. ఈ విషయాన్ని తన స్నేహితుడైన గ్రామ సర్పంచ్ గణేష్కు చెప్పాడు. అతను కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే 2 పిల్లలు మాత్రమే ఉండాలని నిబంధన చెప్పాడు. అయితే పాండురంగకు ఓ కొడుకు, 2 ఆడపిల్లలు. ఎలాగైనా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చెయ్యాలని పట్టుదల పెంచుకున్నాడు. అందుకు అడ్డుగా ఉన్న తన పెద్ద కూతుర్ని హతమార్చాలనుకున్నాడు. అనుకున్నదే తడువుగా గత నెల 29న తన పెద్ద కూతురు ప్రాచీకి మాయమాటలు చెప్పి బయటికి తీసుకెళ్లాడు. అలా తన బైక్పై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నిజాంసాగర్ కెనాల్ వద్దకు కూతుర్ని తీసుకెళ్లాడు. కనీసం మానవత్వం లేకుండా కెనాల్లో తన పెద్ద కూతుర్ని పడేసి వెళ్లిపోయాడు. ఆ బాలిక నీటిలో మునిగి ప్రాణాలు వదిలింది. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముందు ఎలాంటి ఆధారాలు లభించకపోయినా పట్టుదలతో సాధించారు. 3 బృందాలుగా ఏర్పడి కేసును ఛేదించారు. మృతురాలి బాలిక ఆచూకీ కోసం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో సదరు బాలిక మహారాష్ట్రకు చెందిన ప్రాచీగా తెలిసింది. పోలీసుల విచారణలో వెలుగులోకొచ్చిన వివరాలు మరింత కలత కలిగిస్తున్నాయి. రాజకీయంగా ఎదగాలన్న ఆలోచనతో స్నేహితుడి సలహాను గుడ్డిగా నమ్మి తప్పని తెలిసిన ఆ దారిలోనే ముందుకు వెళ్లాడు పాండురంగ. చిన్నారి ప్రాచిని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి నిర్దాక్షిణ్యంగా నిజాంసాగర్ కెనాల్లో పడేశాడు. ఈ ఘటన అత్యంత అమానుష చర్యగా పోలీసులు పేర్కొన్నారు. కెనాల్లో పడిన చిన్నారి ప్రాణాల కోసం చేసిన పోరాటం తలుచుకుంటేనే హృదయం కలిచివేస్తుంది. ఈ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా దర్యాప్తు చేశారు. 3 ప్రత్యేక బృందాలు ఏర్పడి సెల్ ఫోన్ కాల్ డేటా, ప్రయాణ మార్గాలను పరిశీలిస్తూ నిందితుల్ని గుర్తించారు. సోషల్ మీడియాలో బాలిక ఫోటోను విస్తృతంగా ప్రచారం చేయడంతో ఆమె ఆచూకీ బయటపడింది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కెరూర్ గ్రామానికి చెందిన ప్రాచి అని తెలవడంతో కేసు కీలక మలుపు తిరిగింది. 29 జనవరి మనకి ఏఆర్పి క్యాంప్ దగ్గర DU46/8 నిజాంసాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి ఆడ చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్గా అంటే చిన్న ఏసీపీ గారు, తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా ఈ పాప ఎక్కడ అని, అసలు ఈ పాప యొక్క ఐడెంటిటీ ఏంటి, అది ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఎలా చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్, సోషల్, తర్వాత హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ EC630 ఆయన వాట్సాప్ స్టేటస్లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూర్ గ్రామం ముఖేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది.
తమదైన శైలిలో పోలీసులు విచారణ జరిపారు. చివరికి తండ్రి పాండురంగతో పాటు సర్పంచ్ గణేష్ నుంచి నిజం రాబట్టారు. నేరాన్ని ఒప్పుకున్న అనంతరం వారి వద్ద నుంచి బైక్, 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చట్టం ముందు ఎవ్వరు తప్పించుకోలేరని, ఎంతటి ఘోర నేరమైన శిక్ష తప్పదని ఈ కేసు మరోసారి నిరూపించింది. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు నిజామాబాద్ సిపి సాయి చైతన్య వెల్లడించారు. ఈ ఘటన సమాజానికి గట్టి హెచ్చరిక. పదవులు, అధికారాలు శాశ్వతం కావు, ప్రాణం మాత్రం అమూల్యమైనది. రాజకీయ ఆశల కోసం నిబంధనల భయంతో కన్నబిడ్డ ప్రాణం తీసే స్థాయికి దిగజారడం దుర్మార్గం. మానవత్వం మీద, కుటుంబ విలువల మీద గౌరవం పెరగాలి. మానవత్వం బ్రతికి తీరాలి.